జిల్లా నగరంలోని పలు డివిజన్లో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమైన పాదయాత్రలు జడ్పీ సెంటర్కు చేరుకున్నాయి. అక్కడి నుంచి వందలాది మందితో మహా ప్రదర్శన నిర్వహించారు. డప్పు కోలాట బృందాలు ముందుగా నడవగా ఎర్ర జెండాలతో కార్యకర్తలు ర్యాలీగా సాగారు. పాత బస్టాండ్ మయూరి సెంటర్ మీదుగా భక్త రామరాసు కళాక్షేత్రం వరకు ప్రదర్శన కొనసాగింది. మార్గ మధ్యంలో పలువురు నాయకులు, సంఘాల ప్రజాప్రతినిధులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. అందుకనే ఇందాక ఇంటికాడ చేసి వచ్చిన అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేయండి. కొంచెం కలిసేసరికి అరిగిపోతుంది. భోజనానికి కూడా కొంచెం టిఫిన్ కోరుతా ఉన్నాం. ఫోటోలకి మొత్తం గాంధీ గారు ఎటువైపు కెమెరాలు అటువైపు పెట్టాడు. దయచేసి ఫోటోల కోసం ఎవరు కూడా ముందుకు నెట్టుకొని రావద్దు. మొత్తం 6 కెమెరాలు పెట్టాడు సోషల్ మీడియా కామ్రేడ్స్ ని. ఎటువైపు ఉండి తీసేవాళ్ళు అటువైపు తీస్తారు. అందుకని దయచేసి అందరూ కూడా జిల్లా కంట్రోల్ కమిషన్ చైర్మన్ కమ్రేడ్ మౌలానా గారు, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఈ ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమానికి చేసినటువంటి పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలందరికీ మొదటగా భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా కేంద్రంలో 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ, దాని అధినేత నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, వివిధ వర్గాలకి 2014 ఎన్నికల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు అమలు చేయకపోగా ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులన్నింటినీ కాలరాసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ విధానాల వల్ల ఈరోజు ఈ దేశంలో వస్తూ ఉన్నాయి. అందుకని కేంద్రంలో నరేంద్ర మోడీ ఈ దేశంలో ఇంకా అధికారంలో కొనసాగితే ఇవాళ ఎంత మాత్రం ఈ దేశానికి క్షేమకరం కాదు. అందుకని ప్రజలంతా మార్పు చేయాలా, మార్పు కోరాలా, ఆ మార్పు త్వరితగతిన రావాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ఇవాళ ప్రచార జైత్రవేత్తలు పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టి తదనంతరం సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీ దేశ రాజైనటువంటి ఢిల్లీ నగరంలో ఎత్తున నిరసన కార్యక్రమాన్ని బహిరంగ సభను చేపట్టి నరేంద్ర మోడీ విధానాన్ని వాళ్ళ ఆలోచించే పద్ధతుల్లో ప్రభుత్వం పిల్లలను ఎట్లా మన విద్యార్థులు జమ చేశారో ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు కమ్యూనిస్టు మన కమ్యూనిస్టు ఐడియాలజీతో ఉరికమ్మ ఎక్కి కోట్లాది మంది యువకులకు ప్రేరణ ఇచ్చింది ఒక కమ్యూనిస్ట్ అయినటువంటి భగత్ సింగ్ అనేది నేను మనం చేస్తా ఉన్నాను. ఈవెన్ ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ ఆయన కమ్యూనిస్టే. ఇంకా మనం చరిత్రలోకి వెళ్తే చరిత్ర పుటల్లో కొంతమంది పేర్లు పైకి కనపడతాయి.
గ్రంథాల్లో మన పుస్తకాల్లో కనపడకపోయినా చరిత్ర గర్భంలో విప్లవానికి బీజాలు వేసి స్వాతంత్రాన్ని సాధించడంలో అమరులైనటువంటి వాళ్ళు లక్షల మంది కమ్యూనిస్టులు ఆనాడు ఉండబట్టే మనకి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ ఆనాడు నిజాం నవాబు నుంచి ఎలా విముక్తి అయింది? కమ్యూనిస్టు పోరాటం వల్ల కాదా? కమ్యూనిస్టు పోరాటం వల్లనే విముక్తి అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్ట్ పార్టీ ఏ పిలుపిచ్చినా సరే అది ప్రజల కోసం ఇచ్చే పిలుపు. అది కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఆవిర్భావం చెందింది, ఎర్రజెండా ఎలా వచ్చింది, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ప్రజల కోసమే. ఏ ప్రజల కోసం? కష్టం చేసే ప్రతి ఒక్కరి కోసం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది.